హాయ్ అండి, నేను మీ ఆనంద్. మీరు చూస్తున్నది వైరల్ బజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం బ్రహ్మం గారి మఠానికి అయితే వెళుతున్నామండి. ఈరోజు నాతో పాటు మా వీరేష్ కూడా జాయిన్ చేసుకుంటున్నాను. హాయ్ గాయ్స్, వెళ్దాం వీరేష్. వెళ్దామన్నా, లెట్స్ గో. నాకు కూడా ఎక్సైట్మెంట్గా ఉంది, ఎప్పుడెప్పుడు చూద్దామా. ఫస్ట్ అయితే మనం మైత్కూర్కి వెళ్ళిపోదామండి, జంక్షన్ కాడికి. ఇప్పుడు మనం మైత్కూర్ జంక్షన్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి కొంచెం ఎడమవైపు కాస్త వెళ్తే మరో సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ నుంచి పోర్మామిల రోడ్డు వైపు ప్రయాణం కొనసాగించాలి. ఇప్పుడు మనం వనిపెంటలో ఉన్నాం. వనిపెంట నుంచి నేరుగా బ్రహ్మం గారి మఠం చేరుకోవచ్చు. అయితే మీరు మల్లెపల్లి రూటు ద్వారా వెళితే దారిలో బ్రహ్మం గారి స్టాచ్యూ, సిద్ధగారి మఠం, అన్నదాన సత్రం కూడా చూసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం అడవి మార్గంలో స్కూటీపై ప్రయాణిస్తున్నాం. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, ముఖాన్ని తాకే చల్లటి గాలి, ఈ ప్రకృతి అందాలు మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు మనం బ్రహ్మం గారి మఠం క్రాస్ రోడ్ లింగాల దిన్నపల్లె ఆర్చి వద్ద ఉన్నాం. ఇక్కడ నుంచి బ్రహ్మం గారి మఠానికి వెళ్లే ప్రధాన మార్గం ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతం నుంచి బ్రహ్మం గారి మఠానికి ఆటోలు, బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. సొంత వాహనం లేని వారు కూడా ఇక్కడ నుంచి సులభంగా మఠానికి చేరుకోవచ్చు. ఇప్పుడు మనం కూడా ఇదే మార్గంలో బ్రహ్మం గారి మఠం వైపుకు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మనం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అద్భుతమైన విగ్రహం వద్దకు చేరుకోబోతున్నాం. విగ్రహం దగ్గరకు చేరుకున్నాం. ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఈ అందమైన విగ్రహం వద్ద జ్ఞాపకంగా కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా తీసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు స్వామివారిని దర్శించుకొని ఈ ప్రదేశంలో కొంత సమయం గడపాలని అనిపించేంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మీరు కూడా బ్రహ్మం గారి మఠానికి వచ్చినప్పుడు ఈ విగ్రహం వద్ద తప్పకుండా ఫోటోలు తీసుకొని ఈ పవిత్రమైన ప్రదేశాన్ని ఆస్వాదించండి. ఇప్పుడు మనం నిత్య అన్నదాన సత్రం వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రతిరోజు భక్తులకు ఉచితంగా అన్నదానం నిర్వహిస్తారు. ఎంతో మంది భక్తులు స్వామివారి దర్శనం అనంతరం ఇక్కడ ప్రసాదంగా భోజనం చేసి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఈ ప్రదేశంలో సేవాభావం, ఆతిథ్యం ఎంతో చక్కగా కనిపిస్తాయి. ఎట్టకేలకు మనం పవిత్రమైన బ్రహ్మం గారి మఠానికి చేరుకున్నాం. ఇప్పుడు మనం స్వామివారి ఆలయం వద్దకు వెళ్ళబోతున్నాం. మనం ఆలయం వద్దకు వచ్చేసామండి. మనకు కనిపిస్తున్న ఈ అద్భుతమైన గుడి గోపురం భక్తుల మనసును ఆకర్షిస్తోంది. చుట్టూ భక్తుల సందడి, వరుసగా కనిపిస్తున్న దుకాణాలు, ఆధ్యాత్మిక వాతావరణం ఈ క్షేత్రం మహిమను తెలియజేస్తున్నాయి. ఇక్కడ స్వామివారి రథం కూడా దర్శనమిస్తోంది. ప్రతి మూలలోనూ భక్తి, ప్రశాంతత, ఆధ్యాత్మికత నిండిపోయి ఉన్నాయి. ఈ పవిత్రమైన క్షేత్రంలో అడుగుపెట్టిన వెంటనే మనసుకు ఓ ప్రత్యేకమైన ప్రశాంతత కలుగుతుంది. మనం ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశించబోతున్నాం. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో స్వామివారి జననం నుంచి జీవ సమాధి వరకు వారి పూర్తి చరిత్ర, జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు మరియు విశేషాలను మీతో పంచుకోబోతున్నాను. రండి, నాతో పాటు నడవండి. స్వామి మఠం పవిత్రమైన గోపురం తొలిమెట్టుపై పాదం మోపగానే మనసంతా భక్తిభావంతో నిండిపోయింది. ఆ దివ్య క్షణంలో స్వామివారి జ్ఞానం, ఆశీస్సులు మన హృదయాన్ని తాకిన అనుభూతి కలిగింది. ఇప్పుడు మనం ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసామండి. మీరు చూడొచ్చు. స్వామివారిని అయితే దర్శనం చేసుకుందామండి. హాయ్ అండి, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పవిత్రమైన క్షేత్రంలో ఒక్కటైన బ్రహ్మం గారి మఠానికి వచ్చామండి. ఇక్కడ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి పొందారు. ఈ క్షేత్రం వెనుక ఉన్న చరిత్ర, విశేషాలు, అలాగే ఇక్కడ తప్పక చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జననం నుండి సజీవ సమాధి వరకు ఉన్న సంపూర్ణ జీవ చరిత్ర గురించి తెలుసుకుందాం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బ్రహ్మాండపురం సమీపంలో ఉన్న సరస్వతి నది తీరాన
పరిపూర్ణయ్య ప్రకృతాంబ అనే పుణ్య దంపతులకు జన్మించారు. ఆయన జన్మనామం వీరంబొట్లు. చిన్నతనంలోనే తండ్రి మరణించగా ఆయన తల్లి ప్రకృతాంబ గారితో కలిసి ఆత్రేయ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ఆత్రేయ మహర్షి వద్ద వేదాలు, ఉపనిషత్తులు మరియు వివిధ శాస్త్రాలను అభ్యసించారు. బాల్యం నుంచి ఆయనలో దివ్యమైన తేజస్సు వ్యక్తమయ్యేవి. స్వామివారిని పాపాగ్ని మఠాధిపతికి అప్పగింత. కర్ణాటకలోని చిక్బళాపూర్ సమీపాన ఉన్న పాపాగ్ని మఠాధిపతి వీరభోజయాచార్యులు తన భార్యలతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళి ఆత్రేయ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు సన్యాసులు ఈ బాలుడిని వారికి దత్తతగా అప్పగించారు. యానమదల వీరభోజయ్యాచార్యులు స్వామివారికి వీరంబొట్లు అని నామకరణం చేసి పాపాగ్ని మఠానికి తీసుకెళ్లారు. పాపాగ్ని మఠం ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని చిక్బళాపూర్ జిల్లా నందగిరి లేదా నందికొండ. అక్కడ స్వామి వీరంబొట్లయ్య ఎంతకాలం ఉన్నారు? మఠ సంప్రదాయం ప్రకారం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అప్పుడు వీరంబొట్లయ్య చిన్న వయసులోనే పాపాగ్ని మఠానికి తీసుకెళ్లబడి సుమారు 12 సంవత్సరాల వయసు వరకు అక్కడే ఉన్నారని చెబుతారు. అక్కడే ఆయన వేదాలు, శాస్త్రాలు అభ్యసించి 11 ఏళ్ల వయసులో కాళికాంబ సప్తపతి రచించారని కూడా సంప్రదాయం పేర్కొంటుంది. తరువాత వీరభోజయాచార్యులు మరణాంతరం దేశాటనకు బయలుదేరే ముందు తన దత్తత తల్లికి వైరాగ్య బోధ చేశారని జీవిత చరిత్రలు వివరిస్తాయి. బనగానపల్లె ప్రవేశం. పాపాగ్ని మఠం విడిచిన తరువాత దేశాటన చేస్తూ బనగానపల్లెకు చేరుకున్నారు. అక్కడ గిరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట పశువుల కాపరిగా చేరారు. ఇప్పుడు మనం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో ఉన్న స్వగృహం వద్ద ఉన్నాం. భక్తుల విశ్వాసానికి, ఆధ్యాత్మిక చరిత్రకు నిలయమైన ఈ పవిత్ర ప్రదేశమే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి స్వగృహం. ఇదే గృహంలో బ్రహ్మం గారు నివసిస్తూ తన జ్ఞానబోధనలతో కాలజ్ఞానం వంటి అమూల్యమైన ఆధ్యాత్మిక సందేశాలను ప్రజలకు అందించారని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఇంట ప్రతి మూలలోనూ ఆయన జీవించిన కాలపు జ్ఞాపకాలు కనిపిస్తాయి. సాధారణ జీవన విధానంతో, గొప్ప ఆధ్యాత్మిక ఆలోచనలతో జీవించిన మహానీయుడి అడుగుజాడలను ఇక్కడ అనుభూతి చెందవచ్చు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను వచ్చిన సమయానికి స్వామివారి స్వగృహం పాత రూపంలో దర్శించుకునే చివరి అవకాశంగా మారింది. ఈ గృహాన్ని తొలగించి కొత్తగా నిర్మించనున్నారని తెలిసింది. మీరు చూడొచ్చు తొలగిస్తున్న దృశ్యాన్ని. స్వామివారు స్వయంగా నిర్మించిన ఈ పవిత్రమైన గృహాన్ని దాని అసలు రూపంలో నా కళ్ళారా చూసే భాగ్యం నాకు కలిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పురాతన బావి కూడా బ్రహ్మం గారి స్వగృహంలోని ఒక ప్రత్యేకమైన విశేషంగా భక్తుల మధ్య ప్రసిద్ధి చెందింది. స్థానిక సంప్రదాయం ప్రకారం ఈ బావి బ్రహ్మం గారి మహిమకు గుర్తుగా భావిస్తారు. ఈ బావి నీటిని పవిత్రంగా భావించి భక్తులు గౌరవంతో దర్శించుకుంటారు. చెప్పాల్సింది ఉంది. ఈ వీడియోకి మంచి ఆదరణ లభించి 10K వ్యూస్ చేరుకుంటుందని ఆశిస్తున్నాను. పార్ట్ 2లో కలుద్దాం. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.